ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా ఉన్నాయి క్రైస్తవ దేశాలు. దాదాపు 85 దాకా ఉన్నాయి. తర్వాత ముస్లిం దేశాలు 57 దాకా ఉన్నాయి. హిందూ దేశం అంటూ ఒక్కటి కూడా లేదు. ఇదివరకు నేపాల్ ఉండేది, అది కూడా సెక్యులర్ దేశం అని ప్రకటించుకుంది. హిందువులు ఎక్కువగా ఉండే దేశాలు నేపాలు, భారతదేశం. బౌద్ధం ఉన్నటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి. అయితే అవి తక్కువగానే ఉంది. అయితే మెయిన్ ఇక రాబోయేటటువంటి రోజుల్లో ఇస్లామిక్ కంట్రీస్ పెరిగి క్రైస్తవ దేశాలు తగ్గుతాయి. ఎందుకయ్యా అంటే ఇస్లామిక్ దేశాలలో తిండికి లేక, బ్రతుకు లేక, బ్రతక లేక వలసలు పోతే ఆ వలసల్ని ప్రోత్సహించినటువంటి దేశాలు యూరప్ దేశాలు. ఎందుకు? తక్కువ ఖర్చుకి ఎక్కువ కూలీలు దొరుకుతారన్నటువంటి ఉద్దేశంతో. మరి వచ్చిన వాళ్ళని వాళ్ళ సంసారాలు, వాళ్ళ జీవితాలకి తోడ్పడాలి కదా. వాళ్ళు ఇచ్చే డబ్బులతో వాళ్ళు ఎదగటం, పెరిగిపోవడం ప్రారంభమైపోయి ఇప్పుడు యూరప్ సమాజంలోని అనేక దేశాలు ఇస్లామిక్ రాజ్యాలుగా మారుతున్నాయి. అట్లాగే ఆఫ్రికా దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవ దేశాల మీదన బోకో హరాం లాంటి తీవ్రవాద సంస్థలు విరుచుకుపడి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఊచకోత కోసి ఇస్లామిక్ రాజ్యాలుగా మారుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి యెమెన్లు, లేకపోతే ఏదైతే లెబనాను, ఇట్లాంటి క్రైస్తవ దేశాలు ఆల్రెడీ ఇస్లామిక్ రాజ్యాలుగా మారిపోయినాయి. ఇవన్నీ లెక్కలు చూసుకుంటే క్రమంగా కథ మారుతోంది. ఇంకొకటి, ఇప్పుడు యూరప్ దేశాలు చివరికి ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి పోయినోడు, పాకిస్తాన్ నుంచి పోయినోడు, సిరియా నుంచి పోయినాడు, బంగ్లాదేశ్ నుంచి పోయినాడు, ఇరాన్ నుంచి పోయినాడు, ఇరాక్ నుంచి పోయినాడు, వాళ్ళు పెరిగిపోతున్నారు. అక్కడ ప్రధానమైనటువంటి ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించి శాసించినటువంటి వైట్స్ సంఖ్య తగ్గిపోతుంది, తెల్ల జాతీయుల సంఖ్య తగ్గిపోతుంది. ఇది మనం చెప్పట్లేదు, ఎలన్ మాస్క్ తాజాగా లెక్కలతో సహా చెప్పుకొచ్చాడు. ఏదైతే ట్విట్టర్ అధినేత అయినటువంటి ఎలన్ మాస్క్ ప్రపంచవ్యాప్తంగా ఏదైతే రేడియో జెనోవా ఇచ్చినటువంటి లెక్క ఏంటంటే 1900 సంవత్సరంలో ప్రపంచ జనాభాలో 36% మంది వైట్ పాపులేషన్ ఉంటే ఇప్పుడు కేవలం 8% పడిపోయింది అన్నది. ఎలన్ మాస్క్ వాస్తవంగా యూదు జాతీయుడు అనమాట. అతను డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. వైట్ పీపుల్ భారీగా పతనమైపోతూ వస్తున్నారు గ్లోబల్ పాపులేషన్ నుంచి. దానికి కారణం వాళ్ళ ఆలోచన తీరులో మార్పులు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పాడు.